బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులు ఆకలితో అలమటించిపోతున్నారు. మధ్యాహ్న భోజన పథకం కడుపు మార్చుకునేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుచి శుభ్రత లేని ఆహారం పెడుతుండటంతో అది తినలేక కడుపు మార్చుకుంటున్నారు. ప్రభుత్వం నియమించిన ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సౌరి అందిస్తారు. సౌరి, స్వాతి, మధ్యాహ్న భోజన పథకం తోటి దారుణంగా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న స్కూల్స్ లో ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఏక్తా శక్తి ఫౌండేషన్ ద్వారా ఈ మధ్యాహ్న భోజన పథకం సరఫరా అవుతుంది. గత 3 రోజులుగా ఈ భోజనం లేక విద్యార్థులు చిన్న పిల్లలు సరైన టైంకి భోజనం అందక, అదేవిధంగా రుచి శుభ్రత లేని భోజనము, అన్నమంతా మాడిపోవటము, ముద్ద అయిపోవటము, ఇక కోడిగుడ్లు అయితే అత్యంత దారుణంగా కుళ్ళిపోయిన కోడిగుడ్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఈ పరిస్థితి 3 రోజుల నుంచి ఉంది. అయితే ఈ ఏక్తా శక్తి ఫౌండేషన్ ద్వారా 3 రోజుల నుంచి ఒక పైలట్ ప్రాజెక్టు ద్వారా ప్రైవేటు ఆర్గనైజేషన్ కి వీటిని సరఫరా చేయమని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఏక్తా శక్తి ఫౌండేషన్ లోకేష్ కు బినామీ అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. కావాలని చెప్పేసి వీళ్ళకి ఫౌండేషన్ కు ఈ ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వం జరిగింది. ఇక్కడ మధ్యాహ్నం భోజనం పథకం వీళ్ళ ద్వారా వద్దు, గతంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి అని ఆందోళన చేసినా గానీ ఆందోళనకారిని అరెస్టులు చేయడం జరిగింది. ఇప్పుడు పిల్లలు కడుపు మార్చుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. 3 రోజుల నుంచి తిండి లేక వాళ్ళకి చాలా నీరసించిపోతా ఉన్నారు. ఈ డిఈఓ సుబ్బారావు గానీ లేకుంటే జిల్లా కలెక్టర్ గానీ ఇటువంటి వాళ్ళ దృష్టికి వచ్చినా, ఇటువంటి సంఘటనలు దృష్టికి వచ్చినా పట్టించుకునే పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. అదేమంటే కొంత స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి కొన్ని రోజులు ఇట్లానే ఉంటుంది, తర్వాత సర్దుకుపోతుందిలే అని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు రుచి ఉండట్లేదు, ఎందుకు శుభ్రంగా ఉండట్లేదు అని చెప్పి వాళ్ళని ప్రశ్నించే పరిస్థితి లేదు. అదికాక ఈ ఏక్తా శక్తి ఫౌండేషన్ ద్వారా వచ్చే ఆహారము ఇక్కడ తయారు చేసే వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్ కావడంతో నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ ఆహార పదార్థాలు కానీ లేకుంటే కూరలు కానీ వీటిని తయారు చేయడంతో ఇక్కడ ఉన్న పిల్లలు తినలేని పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా కోడిగుడ్లు కానీ, పప్పు కానీ, అన్నం కానీ వాళ్ళ వండే విధానంలో కానీ చాలా మార్పులు ఉండటంతో పిల్లలు వీటిని జీర్ణించుకోలేకపోతున్నారు, తినలేకపోతున్నారు. తిన్నా కానీ అస్వస్థత గురవుతా ఉన్నారు. ప్రతి స్కూల్లో ఎక్కడ చూసినా కానీ అన్నం ప్లేట్లో పెట్టించుకున్నారు, వెంటనే కింద పడేస్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం రుచి లేకపోవడం, శుభ్రత లేకపోవటము. అధికారులు మరి ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. ఇక ముఖ్యంగా కోడిగుడ్లు అయితే చాలా చిన్న సైజు కోడిగుడ్లని తీసుకొచ్చేస్తున్నారు. 3 రోజుల నుంచి అదే పరిస్థితి. మధ్యాహ్నం 12 గంటలకు, 12:30కు రావాల్సిన భోజనం 2 గంటలకు, 1:30కు, 3 గంటలకు కూడా వస్తా ఉన్నాయి. కొన్ని కోడిగుడ్లు అయితే మటుకి కుళ్ళిపోయినా వస్తా ఉన్నాం. మనం విజువల్స్ లో క్లియర్ గా కింద పడేసినా కనబడతా ఉన్నాం. ప్రతి స్కూల్ దగ్గర, ఒంగోలు పరిసరాల్లో ఉన్న ప్రతి స్కూల్ దగ్గర ఇదే పరిస్థితి నెలకొని ఉంది. స్వాతి, సౌరి, మరి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కింద కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రగల్భాలు పలుకుతుంది. ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం అయితే మాత్రము మేము నాణ్యతమైన ఆహారము పిల్లలకు సరఫరా చేస్తాము, కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాము, ఆల్రెడీ వాళ్ళకి రిలీజ్ చేశామని చెప్తానే ఉంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మటుకు అది లేదు. ఈ ప్రైవేట్ ఏజెన్సీలకు ఈ ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతలు ఇవ్వడంతో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తా ఉన్నారు. వీళ్ళ మీద అజమాయిషీ లేకపోవటము, వీళ్ళని ఎవరూ పట్టించుకోకపోవటము. దీనికి ప్రధానమైన కారణం డిఈఓ అని చెప్పాలి. ఏ జిల్లాలో డిఈఓ అయినా కానీ మధ్యాహ్న భోజనం అమలు అవుతుందా లేదా అని డిఈఓ చూడాలి, కలెక్టర్ చూడాలి. కానీ కలెక్టర్ కి అంత సమయం లేకపోవటము, అదేవిధంగా డిఈఓ సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఆ స్కూల్స్ లో ఉన్న హెచ్ఎంలు సరైన రిపోర్ట్ ఇవ్వకపోవటము, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో ఈ దారుణాలకు పాల్పడతా ఉంది. వీళ్ళ మీద కఠినమైన చర్యలు కలెక్టర్ కానీ లేకుంటే ప్రభుత్వం కానీ తీసుకుంటే డిఈఓ సరైన లైన్లోకి వస్తారు, అదేవిధంగా హెచ్ఎంలు వస్తారు. ఈ ఏక్తా శక్తి ఫౌండేషన్ ద్వారా అసలు ఎన్ని గంటలకు సరఫరా కావాలి, ఎంతమందికి సరఫరా కావాలి, వాళ్ళు నాణ్యత ఎలా ఉన్నాయి, శుభ్రత ఎలా ఉన్నాయి అని అవి చూడని పరిస్థితి ఉంది. సహజంగా మన సౌత్ సైడ్ పప్పు అంటే పప్పును మామూలు కూడా రుచికరంగా చేసుకుంటాము. కానీ ఇక్కడ అదే పప్పులో బంగాళదుంప వేయటము, ఇంకా వేరే కూరగాయలు వేయడంతో అదంతా నార్త్ ఇండియన్ స్టైల్లో చేస్తున్నారు. పిల్లలు తినలేకపోతున్నారు అని చెప్పేసి హెచ్ఎంలు చెప్తున్నారు. కానీ హెచ్ఎంలు డిఈఓకి కంప్లైంట్ చేసే పరిస్థితి లేదు, డిఈఓ క్షేత్రస్థాయిలో పరిశీలించే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లా డిఈఓ సుబ్బారావు అయితే అత్యంత దారుణంగా వ్యవహరిస్తాడని అతని మీద ఆరోపణలు ఉన్నాయి. అతని వ్యవహార శైలి కూడా చాలా భిన్నంగా ఉంటది. అతను ఎవరు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడము, గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి చూడకపోవడము, అసలు ఏం చేస్తుంది ఏంటి అని పర్యవేక్షణ లోపం డిఈఓ సుబ్బారావుతో ఉందని చెప్పేసి చాలాసార్లు ఆందోళన చేశారు, కలెక్టర్కి ఫిర్యాదులు చేశారు, డిఈఓ కార్యాలయం ముందు ధర్నాలు కూడా జరిగినాయి. కానీ డిఈఓ తన వ్యవహార శైలిని మార్చుకునే పరిస్థితి ఉంది. రైట్ సౌరి, థ్యాంక్ యూ.